దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని, నీ సన్నిధి తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లరా, ఈ దేవుని వాక్యము మరి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం ద్వారా ప్రతిదినము యొక్క వాక్య భాగము లేదా వాక్యము మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ప్రత్యేకంగా ఇది దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, ఈ యొక్క వాక్యము లేదా ఈ యొక్క మాట దేవుడు యెహోషువతో చెబుతున్న మాట. ఇక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు యెహోషువ నాయకుడితో చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, లక్షల మందిని నడిపించిన మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రజలను నడిపించడానికి, దేవుని జనాంగాన్ని నడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న సందర్భంలో యెహోషువకు మోసే స్థానంలో యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఎన్నుకున్న సందర్భంలో యెహోషువకు అనేక ఆజ్ఞలు, అనేక ధైర్యపరిచే మాటలు ఈ 1వ అధ్యాయం 1-9 వచనాలు మనం చూస్తాం. ఇక్కడున్న పరిస్థితిని బట్టి జడియకము, భయపడకము, ధైర్యంగా ఉండుము, నీ మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అంటున్నాడు. ఆనాడు అక్కడున్న పరిస్థితి ప్రతికూల పరిస్థితి చాలా. ఎందుకంటే ఆ ప్రజలను నడిపించే మోసే చనిపోయాడు, నాయకుడు చనిపోయాడు. సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడి కొరకు మరి యెహోషువని దేవుడు ఎన్నుకోవటం, ఆ నాయకుడికి ధైర్యపరుస్తూ ఆ జనాంగా నడిపించే సందర్భంలో అనేక మాటలు దేవుడు యెహోషువతో చెప్పాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, అది కుటుంబంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, పరిచర్యలో కానివ్వండి, వ్యాపార వృద్ధిలో విషయంలో కానివ్వండి, లేదా చదువు విషయంలో కానివ్వండి, ఎటువంటి విషయంలో కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు మనకు దేవుడు తోడే ఉండాలంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదవచ్చు ప్రియులారా. అయితే ఈ వచనం మనం జాగ్రత్త చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు. మొదటిగా ఏమంటుంది తెలుసా? ధైర్యంగా ఉండమంటున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. దిగులు పడవద్దు అంటున్నాడు. జడియకము అంటున్నాడు. అవును ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, లేదా ప్రతికూల పరిస్థితులను బట్టి, లేదా రకరకాల పరిస్థితులు, సమయ సందర్భాల్లో, రకరకాల కాలానుగుణంగా వచ్చే పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం, లేదా దిగులు చెందుతూ ఉంటాం, లేదా జడిసిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అక్కడున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు, జనాంగము భయపడిపోతున్నారు. వారిని నడిపించిన నాయకుడు చనిపోయాడు, మోషే. కనుక వారు భయపడుతున్నప్పుడు యెహోషువతోనూ, యెహోషువ ద్వారా ప్రజలందరితోనూ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు. ఏమండి, మనం ఎప్పుడైతే భయపడతామో మనము చేయవలసిన పనులు కాకుండా వేరే వేరే పనులు చేస్తూ ఉంటాం. అది మానవుని సహజం. కనుక దేవుడు చెబుతున్న మాట ధైర్యంగా ఉండమంటున్నాడు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏం చేయాలో మొదలుగా ధైర్యంగా ఉండాలి. రెండోది దిగులు పడకూడదు.
చింతించకూడదు, జడేయకూడదు. ఎందుకంట నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు భయపడిన అవసరము లేదు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు జడైన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు దిగులు పడన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, ఆయన సమస్త సర్వాంతర్యాము కనుక ప్రతి చోట ఉండేవాడు ఆయన. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దేవుని కనుచూపు ప్రపంచమంతటా నలుమూలలా ఉంటుంది. కనుక భయపడని అవసరము లేదు అంటున్నాడు దేవుడు. దేవుడు నేను నీకు నీ మార్గం అంతటా తోడే, నీ ప్రయాణాలు, నీ మార్గంలో నేను నీకు తోడైనని దేవుడు చెబుతున్నాడు అన్నాడు. యెహోషువ చెప్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మనతో కూడా చెప్తున్నాడు. నమ్మితే ఏమండి, మనం వెళ్ళే పరిస్థితుల మార్గం అన్నింటిలో కూడా దేవుడు తోడే ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాల అరణ్యంలో వరకు తోడే ఉన్నాడు. తోడే ఉంటమే కాదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట. 40 సంవత్సరాల అరణ్యంలో వారు నడిచారు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళకి కాపునిచ్చి, అంటే పగలు మేఘంగా వారికి నీడనిచ్చాడు, రాత్రి అగ్నిగా వెలిగినిచ్చాడు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు నడిపించాడు. వీళ్ళని రోజు మనల్ని కూడా నడిపిస్తాడు. దేవుడు తోడై ఉంటాడు. కాకపోతే విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంగా దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఇలా చెప్తున్న సందర్భంలో 1 నుంచి 9 వచనంలో అనేక మాటలు దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? 5వ చూస్తే, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. అవును, దేవుని ఆజ్ఞ చెప్పిన, దేవుని మాట చెప్పిన మనం చేయగలిగితే దేవుని తోడు తప్పనిసరిగా మనం ఉంటుంది. అంతేకాదు, మన కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అంటున్నాడు. అవును ప్రియులారా, మన కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. లోకం వైపు తిరగకూడదు. దేవుని వైపు మనం చూసుకుంటూ పోతే దేవుని తోడు తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాదు, మన మార్గాన్ని వర్ధిల్లింప చేసుకుంటామని ఇక్కడ 8వ వచనం చెబుతున్నట్లు. ఏ వాక్యమైతే, ఏ మాటలైతే మనం చదువుతున్నాం, ఆ మాటలు మనకు అప్లై చేసుకున్నప్పుడు, ఆ మాటలు ఏ విధంగా ఏ సందర్భంలో రాయబడ్డాయో ఆ సందర్భాన్ని కనుక మనం కూడా మరి పలుకున్న పరిస్థితుల్లో ఈ మాటలు పట్టుకొని ఏ విధంగా యెహోషువకు దేవుడు చెప్పాడు. ఈరోజు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, నీవు నడిచి మార్గం అంతట్లో ఈ దేవుడని యెహోవా నీకు తోడే ఉంటాడు. ఈరోజు దేవుని తోడు మనకు ఉంటుంది. దేవుని తోడు మనకు ఉండాలంటే పైన ఏ వచనాలు, ఏ మాటలైతే రాయబడ్డా అవన్నీ కూడా మాటల ప్రకారం మనం జీవించాలి. నేను నిలువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని మరొక మాట ఇక్కడ రాయబడింది 6వ వచనంలో. అంతేగా ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలను. దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం చేసినప్పుడు దేవుని తోడు తప్పనిసరిగా ఉంటుందని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచారు. మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభావ మీరు మీకు తోడు, ప్రతి దినం మీరు మాకు తోడుండి బలపరిచి, ధైర్యపరిచమని అడుగుతున్నాం. ఎందరైతే ప్రార్థనాస్తుడు కదా ప్రార్థనాస్తులు దయచండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ప్రతి కుటుంబాల చుట్టూ కాపుదలు దయచండి. ఎందరైతే హాస్పిటల్, ఐసీలు అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరిచి బలపరచమని, రక్షణ లేని రక్షణ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.